తెలుగుదేశం పార్టీ పనైపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన పరిస్థితులు ఎప్పుడూ లేవా? చంద్రబాబు నాయుడి అసమర్థ సారథ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్టేనా? టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మనోభావాలు గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ కూడా అవును అనే సమాధానమే వస్తుంది. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతిరాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్గా ఉండలేనని చెప్పేసినట్టు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టీడీపీ నేతలందరికీ అది ఒక స్వర్ణయుగం. ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టీడీపీ ఎన్టీఆర్ తోనే కనుమరుగైపోయింది. ఇప్పుడున్న టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే టీడీపీలో ఎన్టీఆర్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయమైపోయాయి. గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలు టీడీపీని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అందులో ఉండి ఆ తరువాత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టీడీపీని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక క్రియాశీలకంగా కొనసాగలేమని నిర్ణయించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతిరాజు ప్రస్తుతం టీడీపీ తీరుపై కోపంగా ఉన్నారు. ఒక పక్క బీజేపీతో ప్రత్యక్ష స్నేహం, మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్లోనే చూడలేదని అశోక్ గజపతిరాజు తన అనుయాయులతో అంటున్నట్లు సమాచారం. పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి, ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న యావగింపును చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అవును చంద్రబాబు, మాది పేదల పార్టీ కాబట్టే పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం. మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం. మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు, దానికి జగన్మోహన్ రెడ్డి ధీటైన సమాధానంపైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. దాంతో 1వ తారీఖున తెల్లవారుజామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు ఏప్రిల్ 1వ తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టీడీపీ పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక పొత్తుల కోసం బీజేపీ అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా టీడీపీ సీనియర్లకు నచ్చడం లేదు. 1% ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తన అనుచరులతో మాట్లాడుతూ టీడీపీ ఇంత అధ్వాన్న స్థితికి పడిపోవడానికి కారణం చంద్రబాబు అసమర్థ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట. పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు, సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేనని తేల్చి చెప్పేశారట. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు అందించాయి. జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలివస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజా గళానికి జనం మొహం చాటేస్తున్నారు.
ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఈ కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా చంద్రబాబుపై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు.